మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। पवित्रमौ नी सन्निधिये त्रिलोकाल शिरोधार्यमై। वेलुगुनुले शुभकारिणी। जय जय कल्याणी माता गंगा वरदायिनी माता। जय हो मंगलकारिणी मां गंगा शुभकारिणी वरदायिनी। जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय गंगा माता, जय जय माता, जय जय माता, जय जय माता, जय जय गंगा। स्वामी, 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 गंगा। ఈ విధముగా సంధించవలెను, లక్ష్యమునకు గురిపెట్టవలెను. కార్తికేయ, శూలములు ప్రయోగించుము. కార్తికేయ, శూలములు ప్రయోగించు కళలో నీవు సంపూర్ణముగా నిపుణుడవైనావు. ఇప్పుడు నీవు కరవాల ప్రయోగమును నేర్చుకునుము. అటులనే దేవతలు మా పుత్రులను హతమార్చి మా గృహమును శూన్యము కావించినారు. ఇన్ని వత్సరముల పిదప కూడా ఇంకను మా మనసులో ప్రతీకార జ్వాల ప్రజ్వరిల్లుచునే ఉన్నది. ఏ విధముగా మేమీ కపట దేవతలకు హాని కలిగించగలము? గంగను వివసురాలను గావించవలే, కార్తికేయుని మా అధీనము చేసుకొనవలే. సమస్త భవనము శూన్యమైనది. ఎచటైనను ఎటువంటి శబ్దము వినిపించుటలేదు. ముగ్గురు పుత్రులను కోల్పోయిన పిదప కూడా తమరి నేత్రములు తెరుచుకొనలేదు. ఇంకనూ తమరు భగవంతుని శక్తితో తలపడదలచితిరా? తారా, మేము అసుర శక్తిని, దేవశక్తిని మించిన అధిక శక్తివంతులము. మా మార్గములోని ఆటంకమొక్కటే కార్తికేయుడు. ఆ ఆటంకమును తొలగించి మేము తృప్తి చెందవలే. ఏమి చేయుదురు అమరులై తమరు? ఒంటరిగా ఎప్పటి వరకు జీవించి ఉంటెదరు స్వామి? పుత్రహీనులుగా, భార్యాహీనులుగా,
కుటుంబ రహితులుగా జీవించేది జీవితమేనా? నా మాటలను ఆలకించండి స్వామి. కార్తికేయుని మరచి గంగామాతను శరణు వేడండి. వీల్లేదు, అది ఎన్నటికీ జరగదు. కార్తికేయ, నీ విద్య కొరకు 4 వేదములతో పాటు షట్శాస్త్రములను బోధించెదను. ఆత్మ సాక్షాత్కారముతో పఠించుము. నీ విద్య సంపూర్ణమైనది. నీవు యుద్ధ విద్యలలో సైతము నిపుణుడవైతివి కార్తికేయ. జై గంగామాత. మాత, తమరిక శివపుత్రుడు కార్తికేయుని మమ్మల్ని రక్షించుటకు మా వెంట పంపించవలెను. దానితో తారకాసుని చరిత్ర సమాప్తమగును. అతడే తారకాసుని మృత్యువు మాత, అతడే తారకాసుని మృత్యువు. ధైర్యము వహించండి దేవేంద్ర. ఇంకనూ కార్తికేయుడు తన పిత మహాదేవులు శివశంకరుల వద్ద నుండి కొన్ని అస్త్రశస్త్ర విద్యలను నేర్చుకునవలసి ఉన్నది. మహాయోధునిగా మారుటకు మహాదేవులు శివశంకరులు ఈతనికి కొన్ని శక్తులనొసగి యుద్ధ విద్యలను నేర్పించవలసి ఉన్నది. అప్పుడే ఈతడు తారకాసురునితో యుద్ధము చేయగలడు. ఈ కార్యార్థమే దీనిని కైలాసమునకు గొనిపోవుచుంటిని. అలాగే మాత, తమ ఆజ్ఞ శిరోధార్యం. ప్రణామములు మహాదేవా. సహోదరి తమరా, ప్రణామములు. శుభమస్తు. వత్స, నీ మాతాపితులకు ప్రణమిల్లుము. సహోదరి, ఇతడు నా పుత్రుడా? ఉమా, ఈతడు పార్వతీనందనుడు, శివపుత్రుడు. పుత్ర, ప్రణామములు మాతాశ్రీ. ప్రణామములు పితాశ్రీ. విజయీ భోపుత్ర. నారాయణ నారాయణ. ప్రణామములు మహాదేవ. ప్రణామములు గంగామాత. ప్రణామములు పార్వతీమాత. ప్రణామములు మహర్షి. నారాయణ నారాయణ. హే దేవాదిదేవ, హే పార్వతీమాత, లోక కళ్యాణార్థం తమరు ఈ బాలకునికి జన్మనిచ్చారు. ఈతని సంరక్షణార్థం గంగామాతకు అప్పగించారు. ఈతని ఆలనా పాలన గంగామాతతో పాటుగా కృత్తికలు కూడా వీక్షించారు. ఈ పార్వతీ నందనుడు గంగాపుత్రుడై గాంగేయుడని, కృత్తికల పుత్రుడై కార్తికేయుడని విఖ్యాతి నొందను. 6 కృత్తికలు పోషించుట వలన ఈతనిని షణ్ముఖుడని అందరు. తథాస్తు. నారాయణ నారాయణ. హే మహాదేవా, హే నీలకంఠ, తమరే జగత్పిత. జ్ఞానులకే మహాజ్ఞానులు, తపస్సులకే తపస్సులు, యోగులకే యోగులు. తమరు జగద్గురువులు. హే జగద్గురు, తమకు ఒక విన్నపము. తమరు కార్తికేయునికి గురువు కావలెను. హే మహాదేవ, గంగామాత సత్యమునే వచించారు. ఎప్పటి వరకు తమరు కార్తికేయునికి గురువు కాలేరు, అప్పటి వరకు
వాని విద్య సంపూర్ణము కాదు. హే పశుపతి, తమరు పాశుపతాస్త్రము వంటి మహాస్త్రమునకు యజమానులు. ఎప్పుడైతే తమర అస్త్రమును కార్తికేయునికి ప్రసాదించెదరో అప్పుడే కార్తికేయుడు అజేయుడు మహాయోధుడైన తారకాసురునితో యుద్ధము చేయగలడు. అవశ్యం. నేను కార్తికేయునికి పాశుపతాస్త్రమును ప్రసాదించదాను. ఇప్పటితో సమసిపోరాదు. అత్యాచారములింకను పెంపొందించండి. సమస్త లోకాలను అల్లకల్లోలము గావించండి. ఓ దేవతలందరినీ భయభ్రాంతులను గావించండి. వారి నివాస స్థలములను ధ్వంసము గావించండి. ఇక దేవతలు కార్తికేయుని మాకు అప్పగించున్నంత వరకు నిలువ నీడలేక అటు ఇటు పరిగెడుచుండవలే. మాతేశ్వరి, తారకాసురుని అత్యాచారములు చరమదశకు చేరుకున్నవి. మాతేశ్వరి, తారకాసురునికి ప్రతిబంధకము కల్పించండి. మాత, తారకాసురుని నిరోధించండి. మాతేశ్వరి, ధర్మమును రక్షించండి. మాతేశ్వరి, రక్షించండి. మేము తమ శరణు కోరి వచ్చితిమి మాతేశ్వరి. దేవర్షి, దేవేంద్ర, దేవతలారా, మహాత్ములారా, తారకాసురుని యొక్క పాపపు ఘటము నిండిపోయినది. విధి విధానమును అనుసరించి కార్తికేయుడు తారకాసురుని మృత్యువు తత్సమయమున కార్తికేయుడు మహాదేవులు శివశంకరుల వద్ద యుద్ధ విద్యలను అభ్యసించుచున్నాడు. విజయీ భవ. ప్రణామములు పితాశ్రీ. వత్స, ఇక నేను నీకు పాశుపదాస్త్రమును ప్రసాదించను. ఇతడు ఆశనుడు కమ్ము. దీనిని సంగ్రహింపు. వత్స, నీవు అలౌకిక యోధుడవు. నేను నీకు ప్రసాదించిన అస్త్రశస్త్రములు నీకు ఇంతకు పూర్వమే తెలియదు. నీవు నా స్వరూపమే. నా అర్ధస్వరూపంతో నీవు ప్రత్యక్షమైనావు. ప్రణామములు మహాదేవా. శుభమస్తు.
ప్రణామములు సహోదరి. వత్స, సహోదరి నుంచి ఆశీర్వాదము పొందుము. ప్రణామములు మాతాశ్రీ, నన్ను ఆశీర్వదించండి. విజయీ భవ. వత్స, నీ జననము సృష్టి కళ్యాణార్థము సంభవించినది. సృష్టి వికాసమునకై వ్యాకులత చెందుతున్నాము. కాని తారకాసురుడు అవరోధము కలిగించుతున్నాడు. వత్స, ఈ అవరోధములను తొలగించుటకు నీవు తారకాసురుని వధించవలెను. అప్పుడే సహోదరి ద్వారా వికసించిన సృష్టి వికాసములో నీ బాధ్యతను నిర్వర్తించదవు. మాత, తమ మమకారముపై శబదము చేయుచున్నాను. ఈ సృష్టి వికాసమును నిరోధించు. తారకాసురుని బంధనముల నుండి సృష్టికి ముక్తిని ప్రసాదించదను. వత్స, నీ శపథము అత్యుత్తమమైనది. సేనాపతి కార్తికేయులకు జయము. సేనాపతి కార్తికేయులకు జయము. సేనాపతి కార్తికేయులకు జయము. ఏమిటి ఈ అపశకునము? మహారాజా, ఇదంతా ఈ దేవతల మాయాజాలము. మహారాజులకు జయము. దేవతలు దండెత్తి వచ్చుస్తున్నారు. దేవతలు దండెత్తి వచ్చుటయా? గురుదేవా! అసురేశ్వర, వెళ్ళుము. అసుర శత్రువులు దేవతలు సిగ్గుతో శరములు వంచి నీకు జయజయలు పలుకుచుండ విజయుడువై తిరిగి రమ్ము. మమ్ము ఆశీర్వదించండి. మా ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీకు రక్షగా ఉంటుంది. మహారాణి, ఏమిటి దీని అర్థము? అర్థము తమరికి బాగుగా విశదమే స్వామి. ఇది అర్థము కాదు, అనర్థము. అనర్థమునే నిరోధించ తలచితిని స్వామి. యుద్ధమునకు వెళ్లకుండా నిరోధించుటయా? అవును. తారా, నీవు మమ్ము కాదు, మా కరవాలమును, మా సాహసమును, మా శౌర్యమును అవమానించుచున్నావు. మా ఆంతర్యం అది కానే కాదు స్వామి. అయితే ఎందుకు నిరోధిస్తున్నావు? తారా, మా ప్రియ పుత్రులు మా కొరకు బలిదానము చేసినారు. ఈనాడు మేము ఈ యుద్ధము నుంచి విముఖులమైనచో అది మేము మా పుత్రులను అవమానించుటయే అగును. అటుల మేము ఎన్నటికీ చేయము. మేము ఈ యుద్ధము చేస్తాము, అవశ్యము చేస్తాము. మా ఈ కరవాలమును శివపుత్రుడు కార్తికేయుని రక్తంతో శుద్ధి చేస్తాము. అటుల వచించవలదు స్వామి, అటుల వచించవలదు. తమరు శివపుత్రునితో యుద్ధము చేసి శివుని అవమానించవలదు. గంగామాత వచించినటులా కార్తికేయుని శరణు వేడండి స్వామి. కార్తికేయుని శరణు వేడండి. మమ్ము నీ ప్రేమ బంధములో బంధించదలచితివా? వీక్షించు, మేము ఈ బంధమునే త్రుంచివేసదము. తమరు ఏమి చేసినారు స్వామి? వివాహ బంధము నుంచి నీవు మేము ఇప్పుడు వేరైపోయినాము.
వలదు స్వామి వలదు. ఇక మేము నిశ్చంతగా వెళ్ళి యుద్ధము చేసేదాము. వలదు స్వామి వలదు. వెళ్ళి ఈ యుద్ధము చేసేదాము. ఆగండి స్వామి, ఆగండి స్వామి, ఆగండి. హే గంగామాత, వీరిని రక్షింపుము. గంగామాత, వీరిని రక్షింపుము. దేవతల సేనాధిపతి అంటే ఎంతటి వీరుడు అని మేము భ్రమించినాము. ఇప్పుడే తెలిసింది పసిబాలుడని. వెళ్ళు బాలక వెళ్ళు. నీ వయస్సు యుద్ధమునకు తగినది కాదు. నీవు ఇందుండ తగవు. వెళ్ళి నీ యొక్క మాత ఒడిలో మమతా సౌఖ్యమును అనుభవించు. లేనిచో మా అస్త్ర విన్యాసము నీకు మృత్యువును వరముగా ప్రసాదించును. యోధుడా, మాటలతో కాదు అస్త్రశస్త్రములతో యుద్ధము చేయము. నా బాణములు ఏమి వచించునో ఆలకింపుము. కార్తికేయులకు కార్తికేయులకు